బీరంగూడ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి నిత్య పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అద్భుత నిర్మాణ శైలికి అద్దం పట్టే ఈ ఉపాలయాలలో పలు దేవతామూర్తులు నిత్య పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనిదే గణపతి ఆలయం. మకర తోరణయుక్తంగా ఉన్న గజముఖ వదనుని నల్లరాతి విగ్రహం సర్వాలంకార శోభితంగా ఆకట్టుకుంటుంది. గణపతి ఆలయానికి చేరువలోనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ గోపురం నలువైపులా స్వామి వాహనమైన మయూర ప్రతిమలు, పలు భంగిమల్లో కుమారస్వామి ఆకృతులు ఉంటాయి. గర్భాలయంలో షణ్ముఖుడు తన ఇరు దేవేరులతో కూడి ఉంటాడు. సర్వాలంకారంతో శోభిల్లే మూలవరుల విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధికి చేరువలో భక్తాంజనేయ స్వామి మందిరం ఉంటుంది. రాతిపై మలచిన స్వామి మూర్తి ఎడమవైపునకు తిరిగి ఉంటుంది. విగ్రహాకృతికి తగ్గట్టుగా స్వామివారికి పంచలోహ కవచం అమర్చబడి ఉంటుంది. ధనుజ సంహారం చేస్తోన్న పవనసుత హనుమాన్గా స్వామి విగ్రహం గోచరిస్తుంది. బీరంగూడ శివాలయానికి మరో ప్రత్యేకత ఉంది. 6వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో ఓ గుహ ఉంది. ఈ గుహ మార్గం ద్వారా శ్రీశైల మహాక్షేత్రానికి మార్గం ఉండేదని చెబుతారు. బీరంగూడ మల్లికార్జున స్వామివారికి ఏడాది పొడవునా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. విశేషించి ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాభిషేకాల్ని నివేదిస్తారు. మాస శివరాత్రులతో పాటు శ్రావణ, కార్తీక మాసాలలో స్వామివారికి వైభవంగా ఉత్సవాల్ని జరిపిస్తారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సందర్శనం సర్వ శుభదాయకం, సమస్త సన్మంగళ భరితమని భక్తులు భావిస్తారు. స్వామివారు అమ్మవార్లను దర్శించుకుని సంతుష్టులై మరలి వెళ్తారు. ఏకాదశ మితారుద్ర సర్వలోక శుభావహ అంటూ శతరుద్ర సంహిత పేర్కొంది. పరమేశ్వరుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి ఏకాదశ రుద్రులుగా అవతరించాడు. అంతేకాదు మరెన్నో నామాంతరాలతో అవతరించాడు. ఆ నేపథ్యంలోదే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రూపం. శక్తితో కూడిన శివస్వరూపాన్ని దర్శించుకోవడం సకల మంగళ కారకమంటారు. అలాంటి ఎన్నో మంగళాల్ని, శుభాల్ని మీరందుకోవాలని మనసారా ఆశిస్తున్నాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.